మొన్నటి దాకా మన్మరాల్ పెళ్లితోని ఆడ సంబరంగా ఆడిన డాన్స్లతోని వార్తలలో గానొచ్చి వైరల్ అయిండు కదా మాజీ మంత్రి మల్లారెడ్డి. ఇయాలిగో ఇట్లా భూమి పైసల లొల్లితోని హెడ్ లైన్లకు ఎక్కిండు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి నన్ను దారుణంగా మోసం చేసిండు అనుకుంటా బాధితుడై బయటకొచ్చి బాధ చెప్పుకుంటుండు నరసింహారెడ్డి అని ఈయన. రంగారెడ్డి జిల్లా యాడారంలా నాకున్న 23 ఎకరాల వ్యవసాయ భూమిని కొంటా అని మల్లారెడ్డి నాతో మాట్లాడిండు. ఎకరానికి 2 కోట్లు ఇస్తా అని ఒప్పుకుండు. మొత్తం కొంటా అని నమ్మిచ్చి అటెన్క 8 కోట్లే ఇచ్చిండు. 23 ఎకరాలంటే నాకు 2 కోట్ల లెక్కన నాకు 46 కోట్లు రావాలని ఇగో ఇట్లా మీడియా ముంగట్టుకొచ్చి గోస చెప్పుకొచ్చిండు పాపం. నాది భూమి ఆడారం తుర్కపల్లిలో 23 ఎకరాల 26 గుంటల భూమి ఉన్నది, వ్యవసాయ భూమి. లాస్ట్ లో 2,25,00,000 లెక్క ఎకరాల లెక్క మాట్లాడుకున్నాడు. 23 ఎకరాలు 26 గుంటలు ఉంది. అటువంటి భూమిని దగ్గర బంధువు అని నమ్మి ఇస్తున్నా. నేను నయా పైసా తీసుకోకుండా 8 కోట్లు మొట్టమొదటి ఇచ్చిండు. తర్వాత 18 కోట్ల చిల్లర ఇవ్వాలి, వెనక భూమికి తవ్వలేకుండా చేసిండు. అడిగితేనేమో అది కూడా తీసుకుంటా అన్నాడు. అది లేదు ఇది లేదు, మొదలకే మోక్షం లేదు, మోసపూర్వకంగా ఇప్పుడు నాకు 14 కోట్ల రూపాయలు ఇచ్చేది ఉంది, వెనక భూమికి తవ్వలేదు, అది తీసుకుంటా అన్నాడు. ఇలాంటి మోసాలు చేసుకుంటా ఇప్పటికే ఎంతో మందిని చిన్న రైతులను కూడా మోసం చేసిండు. ఇప్పటికీ జరుగుతూనే ఉంది. అది వేరు విషయం. నన్ను వృద్ధుల్ని చూసుకొని ఇలా మోసం చేయడం అది సమంజసం కాదు. నేను రేవంత్ రెడ్డి గారి దగ్గర, సీఎం దగ్గర కూడా పోవాలనుకుంటున్నా. కాబట్టి మీడియా వాళ్ళు, ప్రభుత్వము అందరూ నాకు సహాయ సహకారాలు అందించి నాకు న్యాయం చేయగలరని ప్రార్థన. 46 కోట్లు ఇచ్చే కాడ 8 కోట్లు ఇస్తే పాపం ఎంత బాధ అనిపించాలి నాకు. ఇప్పటికే కాలేజీలు కబ్జాలు అనుకుంటా మల్లారెడ్డి మస్తు బద్నాం మోస్తుండు. అది జాలనట్టు కొత్తగా ఇప్పుడు ఈ పంచాది. మరి పంచాది ఏంది, పైసల ముచ్చటేందని మల్లారెడ్డి మంది ముందలకొచ్చి క్లారిటీ ఇస్తే గానీ ఏది తెలిసేటట్లేదు పొర్రి. మళ్ళీగా దీని మీద మల్లారెడ్డి సార్ ఏ తీర్ల రియాక్ట్ అవుతాడో చూడాలి.